హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైతుంది వీడియో అప్లోడ్ చేయక. చాలామంది అడిగారండి, అసలు ఈ సారీకి ఏమో ట్రెండ్ అయిపోయిందండి, ఆ బ్లౌజ్ కూడా ఎలా కుట్టుకున్నావు, ఏంటి కటింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి చాలామంది మా ఫ్రెండ్స్ కానీ అందరూ ఫోన్ చేసి అడిగారు. అందుకని చెప్పేసి ఈరోజు వీడియో ఎతికి మరి నేను అప్లోడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా కటింగ్ ఎలా చేశాను. కానీ మిస్టేక్ ఏంటంటే అసలు ఇది పేపర్ కటింగ్ చేసుకోవాలండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. కాకపోతే నేను డైరెక్ట్ కట్ చేశాను. మీరు మాత్రం అలా చేయమాకండి. న్యూ బిగినర్స్ అయినా సరే, టైలరింగ్ చేసే వాళ్ళైనా ఈ మోడల్ కావాలంటే ముందు పేపర్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టుకోండి. ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకోకుండా ఉంటుంది. నేను మిస్టేక్ చేశాను కాబట్టి, ఆ మిస్టేక్ నాకు తెలుసు కాబట్టి మీరు అలా చేయమాకండి అని చెప్తున్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా కొలుచుకున్నాను, ఎలా ఇచ్చేసాను అని మీకు క్లారిటీగా పైన కట్ వర్క్ ఎలా పెట్టేశాను, ఎన్ని ఇంచెస్ పెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను. సేమ్ అలాగే ప్రాసెస్. ఇది నిదానంగా క్లారిటీగా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్రసన్న వ్లాగ్స్ అని ఉంటుంది, అందులో చూడండి. నిదానంగా ఉంటుంది, ఇందులో మాత్రం స్పీడ్గా ఉంటుంది. క్లారిటీగా క్లియర్గా ఎన్ని ఇంచెస్ పెట్టుకున్నాను ఏంటి అనేది కావాలి అంటే మాత్రం యూట్యూబ్లో ఉంటుంది. అందులో అయితే వివరంగా చెప్తాను. ఇది స్పీడ్గా ఉంది కాబట్టి మీకు ఈ 2 మినిట్స్లో ఏం అర్థం కాదు కాబట్టి చెప్పాను. ఆల్రెడీ టైలరింగ్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇది అర్థమవుతుంది. లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎన్ని ఇంచులు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది క్లారిటీగా కావాలి అనుకుంటే మాత్రం యూట్యూబ్లో సెర్చింగ్ చేయండి, ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్, ఎవరికన్నా షేర్ చేయాలన్నా షేర్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా ఎలా కట్ చేస్తున్నాను అనేది కూడా ముందే చెప్తున్నాను. పేపర్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని లైనింగ్ పార్ట్ మీద పెట్టి కట్ చేయండి. నాలాగా మాత్రం మిస్టేక్ చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే నేను మిస్టేక్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అర్థమయ్యేటట్టు. సేమ్ అలాగే కట్ చేసుకొని మీరు ఏ జాకెట్ కట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మెజర్మెంట్ని బట్టి కట్ చేయండి. అయితే ఇప్పుడు మీకు అసలు కట్ చేసిన తర్వాత పెట్టిన తర్వాత ఎందుకు నేను చెప్తున్నానో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అలా మొత్తం కట్ వర్క్ కట్ చేసాము. బ్యాక్ పార్ట్ ఇప్పుడు నేను వేరే ముక్క వేశాను, శారీలో ఉన్న పార్ట్ తీసుకొని వేశాను, కింద పార్ట్. పై పార్ట్ కూడా మీరు అలా చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చేశాను కదా, ఇప్పుడు కింద పార్ట్ ఏమవుతుందంటే కట్ వర్క్ వచ్చేసింది. అలా రాకూడదు. అది పలక షేప్లో క్లాత్ ఎగస్ట్రా అనేది తీసుకోవాలి మనం జాయింట్ చేసుకునేటప్పుడు అండి. అందుకే చెప్పాను.